కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్ర కేసులో మరొక బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు అనుమానితుడు ఒక్కడే అనుకున్నాం. సంజయ్ ఎవరైతే బాలిక సహస్ర ఇంటికి సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజయ్ మాత్రమే అనుమానితుడు అనుకున్నాం. కానీ కొత్తగా మరొక పేరుని తెరపైకి తీసుకొచ్చారు. ఆ బిల్డింగ్కు సంబంధించిన ఇంటి యజమాని కొడుకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక్కరి కాదు, ఇద్దరు అనుమానితులని అదుపులోకి తీసుకున్నామని బాలానగర్ డీసీపీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అంతేకాదు బాలికని 20 చోట్ల అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారని డీసీపీ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు ఇటు పోస్ట్ మార్టం రిపోర్టుని కూడా పరిశీలించామని, పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా విచారణ ముందుకెళ్తుందని చెప్పారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి సహస్ర హత్య కేసులో అత్యంత కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తెరపైకి వచ్చింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, సుమన్ టీవీ స్క్రీన్ పైన. ఇదొక సహస్ర ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ఒక చోట బైక్ని పార్క్ చేస్తున్న సీన్ చూడొచ్చు. అయితే అనుమానితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అన్నది పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. కానీ ఏదైతే నేర స్థలంలో హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన క్లూస్ ఆధారంగా విచారణను మాత్రం వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సంజయ్ రావు, ఎవరైతే సంజీవ్ రావు అలియాస్ సంజయ్ 2వ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి పైన కొంత అనుమానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజులుగా సంజీవ్ ఇంట్లోనే ఉంటున్నాడని, ఈ ఎవరైతే హత్యకు గురైందో బాలిక కుటుంబ సభ్యులని నిశితంగా పరిశీలిస్తున్నాడనే అనుమానంతోనే సంజీవ్ రావుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతకాలంగా ఈ సంజీవ్ ఎవరైతే ఉన్నాడో సంజీవ్ రావు అలియాస్ సంజయ్, ఈ కొంతకాలంగా సంజయ్ ఇంట్లో కొంత మానసిక సమస్యల్లో ఉన్నట్టుగా అక్కడున్న వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. సంజయ్ భార్యకి అనారోగ్యం ఉండడం కారణంగా అనారోగ్యానికి ఈ బాలిక హత్యకు గురైన సహస్ర కుటుంబ సభ్యులకు ఏదో లింక్ ఉందనే కోణంలో సంజయ్ ఒక నెగటివ్ థాట్తో అక్కడ తిరుగుతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ని అదుపులోకి తీసుకొని ఈ హత్యకు సంజయ్ ఏమైనా కారణమవుతాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తారు. సంజయ్తో పాటు ఆ ఇంటి యజమాని కొడుకును కూడా కొంత అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నారు. ఆ 2 నిందితుల్లో ఎవరో ఒకరి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు హత్య చేసి ఉంటారు, బాలికని హత్య చేయడానికి కారణం ఏంటనేది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. ఇంతవరకు పోలీసులు ఆ కారణాన్ని, మోటివ్ని ఇంతవరకు బయటకి చెప్పలేకపోయారు. కారణం ఏంటనేది సంజయ్ విషయంకి వచ్చేసరికి మూఢనమ్మకాలని ఆధారంగా చేసుకొని, మూఢనమ్మకాలకు నమ్మి, అంటే సంజయ్ది ఒరిస్సా రాష్ట్రం అని తెలుస్తోంది. ఒరిస్సా నుంచి వచ్చి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇదే ఇంట్లో పెంట్ హౌస్లో సహస్ర కుటుంబం, సహస్ర తండ్రి కృష్ణ, అట్లాగే సహస్ర తల్లి రేణుక తన కొడుకుతో కలిసి, కూతురుతో కలిసి గడిచిన 3 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే సంజయ్ కూడా ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. సంజయ్ అంటే రేణుక కృష్ణ పనికి వెళ్ళిన తర్వాత, బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ సమాచారం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని పరిశీలించిన వాళ్ళకి, రెగ్యులర్గా పరిశీలిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి సంజయ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని కూడా చెప్తున్నారు. చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. నిన్న పోలీస్ డాగ్ వచ్చిన తర్వాత, ఏదైతే డాగ్ స్క్వాడ్ వచ్చిందో, డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత సంజయ్ని ఎందుకు గుర్తుపట్టలేదనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు చెప్తున్న సమాధానం కూడా కొంత కనిపిస్తుంది. ఏంటంటే సంజయ్ ఏదైతే హత్య జరిగిన వెంటనే సంజయ్ కూడా హత్య జరిగిన ఇంట్లోకి వెళ్ళాడు. అంటే ఒకవేళ తను మొదట అక్కడికి వెళ్ళినా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. పోలీసు విచారణలో కూడా అడుగడుగున సంజయ్ ఉన్నాడు. పోలీసుల వెంటనే తిరుగుతూ కనిపించాడని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. అయితే సంజయ్ హంతకుడా కాదా అన్నది ఇంతవరకు పోలీసులు తేల్చలేదు. అనుమానాలు మాత్రమే ఇప్పుడు సంజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. అనుమానాలు మాత్రమే సంజయ్ని అనుమానితుడిగా మారుస్తున్నాయి. సంజయ్ ఫోటో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. సంజయ్ గురించి కూడా చర్చ జరుగుతుంది. బాలిక మెడపైన దాదాపు 14 సార్లు పొడిచారు. అలాగే పొట్ట దగ్గర 7 సార్లు పొడిచారు. పోస్ట్ మార్టం నివేదికలో ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడైనట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క ఈ కేసు కోసం 5 టీములు పనిచేస్తున్నాయి. సీసీ కెమెరాల్ని కొందరు పరిశీలిస్తున్నారు. అట్లాగే 2 అనుమానితులు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ 2 టీములు చర్చిస్తున్నాయి. ఇటు క్లూస్ సేకరిస్తున్నారు. రకరకాల కోణాల్లో
చాలా వేగంగా విచారణ కొనసాగుతోంది. ఖచ్చితంగా సహస్ర అంతకులని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే హత్య జరిగిన ఈ ఇంటికి సంబంధించి మీరు చూస్తున్న స్క్రీన్లో ఈ ఇంట్లో ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఆ ఇంటి యజమానులు కానీ ఆ ఇంటికి సంబంధించిన పరిసరాల్లో కానీ ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మర్డర్ను చూసి షాక్ అయ్యారు. చాలామంది సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు షాక్ అయ్యారు. వాళ్ళ పిల్లలతో కలిసి రోజు సహస్ర ఆడుకునేదని, చాలా నవ్వుతూ ఉండేదని, బంగారు తల్లని వాళ్ళు చెప్తున్నారు, బోరున విలపిస్తున్నారు. సహస్ర అక్కలా ఉంది, ఎందుకంటే 6th క్లాస్ చదివింది. ఆ ఇంట్లో చిన్నపిల్లలు అనేక మంది ఉన్నారు. సహస్ర అక్క లేదు, కనిపించట్లేదని ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సహస్రని చంపాల్సిన అవసరం ఎవరికి ఉన్నది అనే కోణంలోనే ఇప్పుడు విచారణ జరుగుతుంది. చంపాల్సిన అవసరానికి రకరకాల యాంగిల్లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఒకటి, సహస్రని ఎవరైనా టార్గెట్ చేసి లైంగిక దాడి చేసి చంపారా అని ఆలోచిస్తే సహస్ర పైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదని కన్ఫామ్గా తెలుస్తోంది. రెండోది వచ్చేసి సహస్రని ఎవరైనా శత్రువులు, అంటే తల్లి శత్రువులు కానీ తండ్రి శత్రువులు కానీ చంపారా అంటే వాళ్ళిద్దరికి ఎటువంటి శత్రుత్వాలు లేవని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారా అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే పోలీస్ డాగ్ వచ్చిందో పోలీస్ డాగ్ కూడా ఇంటి పరిసరాల్లో తిరిగి సంచరించి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో సీసీ కెమెరా లేదు. అంతేకాదు ఆ ఇంట్లోకి కొత్త వ్యక్తులు వస్తే గమనించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు వచ్చినట్టుగా కూడా ఎవరు పరిశీలించలేదు. చాలామంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సంజయ్ గురించి చెప్తున్నారు. సంజయ్ మొదట మాతో పాటే ఆ పైకి వచ్చాడు, ఫస్ట్ అలా తండ్రి చూశాడు, సంజయ్ మీ ఇంట్లో 3 రోజులుగా ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అతన్ని అనుమానిస్తున్నారు అని పోలీసులు అక్కడున్న ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొంత మిస్టరీగానే ఉంది. ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన ఆధారం దొరకలేదని తెలుస్తోంది. కానీ ఒకటి, పోలీసుల దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2 అనుమానితుల్లో ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారా, వాళ్ళకి సంజయ్ కుటుంబానికి ఏమైనా పగలు ప్రతీకారాలు ఉన్నాయా, గతంలో ఏవైనా ఘర్షణలు గొడవలు జరిగాయా, ఎందుకంటే సహస్రని చంపిన వ్యక్తి చాలా కన్ఫామ్గా 3 పాయింట్లలో అర్థమవుతోంది. ఒకటి, ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తి. ఎందుకంటే ఆ ఏరియాలో ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో సంచరించిన వాడై ఉండాలి, గతంలో లేకపోతే పలుసార్లు ఆ ఇంటికి వచ్చిన ఫేస్ అయినా ఉండాలి. సో ఖచ్చితంగా చంపిన వాడు సహస్ర కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి. రెండోది వచ్చేసి చంపిన వాడికి సహస్ర కుటుంబానికి ఖచ్చితంగా ప్రతీకారమో పగో ఉండే తీరాలి. ఎందుకంటే సహస్రని చంపిన తీరు చూస్తే ఆమె మెడపైన 14 చోట్ల కత్తిఘాట్లు, ఆ పొట్టపైన 7 చోట్ల కత్తిఘాట్లను చూస్తుంటే ఖచ్చితంగా కసి పెంచుకొని చంపారని అర్థమవుతుంది. ఇకపోతే సహస్ర డెడ్ బాడీని ఇంట్లో వదిలేసి ధైర్యంగా పొడిచిన చాకును తీసుకొని వెళ్ళిపోవడం. ఎవరైతే హంతకుడు ఉన్నాడో ఆ హంతకుడు సహస్ర ఇంట్లోనే ఉన్న కత్తిని వాడి ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కూరగాయలు కోసే కత్తిని వాడే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అంటే హంతకుడికి ఆ ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఉందనే అంచనా కొనసాగుతుంది. ఏది ఏమైనా సహస్ర హంతకులు ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ సహస్ర హంతకులుగా అనుమానిస్తున్న 2 అనుమానితులు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.